బ్రేకింగ్ న్యూస్ నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బెడదతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న రైతులు గ్రామీణులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. అడవి ఏనుగుల దాడుల వల్ల పంటలు నాశనం కావడం, ప్రజలపై ఆందోళనకు గురవడం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి కుంకి శిబిరాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ శిబిరం ద్వారా ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుంకి ఏనుగులను వినియోగించి అడవి ఏనుగుల సంచారాన్ని నియంత్రించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. కుంకి ఏనుగుల సహాయంతో అడవి ఏనుగులను అటవీ ప్రాంతాల వైపు మళ్లించడం ద్వారా గ్రామాల్లోకి వాటి ప్రవేశాన్ని తగ్గించడంతో పాటు రైతుల పంటలను గ్రామీణుల ప్రాణాలను రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా మన్యం ప్రాంత ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు మానవ వన్యప్రాణుల ఘర్షణలకు తగ్గించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రత్యేక బృందాలు, ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలు, క్షేత్రస్థాయి చర్యలను కూడా ప్రభుత్వం చేపడుతోంది. ఏనుగుల సంచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సమయంలో వెంటనే స్పందించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మన్యం ప్రాంత రైతుల భద్రత, వారి జీవనోపాధి పరిరక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. అడవి జంతువుల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులు, పంటలను కాపాడే విధంగా సమతుల్య చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఏనుగుల బెడదకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై మన్యం ప్రాంత రైతులు, గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు, మరిన్ని తాజా రాజకీయ, ప్రభుత్వ మరియు జనసేన వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను వీక్షిస్తూ ఉండండి. ధన్యవాదాలు. And my heartfelt thanks to Ishwar Kandreji, Forest Minister and Panchayat Raj Minister. వాళ్ళ ఇద్దరికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మన దగ్గర ఏమో బెడదుంది, ఏనుగులు బెడదుంది, కానీ దాన్ని ఎలాగ అడ్రస్ చేయాలో ఆ మెకానిజం మన దగ్గర లేదు. ఆ మిటిగేషన్ మెకానిజం కర్ణాటక చాలా బాగా చేసింది. కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారం, కర్ణాటక PCCF గారి సహకారం, ఇవి మనస్ఫూర్తిగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక PCCF గారు, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. And more than that, Karnataka people has really supported us. And the reason is గివింగ్ అంటే ఒక ఏనుగుని వాళ్ళు ఇవ్వటం అంటే వారి సంపదని ఇవ్వటం, వారి ఆడబిడ్డను పంపించడం లాంటిది అంటే చాలా సెంటిమెంటల్తో కూడుకుంది కన్నడ ప్రజలకి. అలాంటిది మేము ఇస్తున్నామంటే ఎంత తెలుగు ప్రజల మీద, ఆంధ్ర ప్రజల మీద ఎంత మమకారం, ఎంత ప్రేమ ఉందంటానికి ఒక చిన్న నిదర్శనం ఇది. అందుకని ప్రత్యేకించి కర్ణాటక ప్రజలకి, ప్రభుత్వానికి, అలాగే కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ శివకుమార్ గారికి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ సార్ ఫర్ ప్రొవైడింగ్ అస్, ఫర్ సపోర్టింగ్ అస్. విల్ రిమెంబర్ ఇట్. అలాగే ఈ కేంద్రం ఉత్తరాంధ్రలో హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్కి ఒక నూతన అధ్యాయం. పొలంనేరు ప్రాంతంలో జరిగిన పలు క్లిష్టమైన ఆపరేషన్లతోటి జయంత్, అభిమన్యు, మన అటవీ సిబ్బంది అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు. టెక్నాలజీని కూడా ఉపయోగించి మానవ ఏనుగు సంఘర్షణలు కారణంగా సంభవించే మరణాలు దాదాపు 70% తగ్గించడంతో పాటు పంట నష్టాలను కూడా చాలా గణనీయంగా తగ్గించగలిగాం. ఇదే విజయాన్ని ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా సాధించాలన్నదే మా సంకల్పం. ప్రకృతి మనకు చెందింది కాదు, మనమే ప్రకృతికి చెందిన వాళ్ళు, ఇందాక చెప్పినట్టుగా. ఐ అష్యూర్ ద పీపుల్ ఆఫ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దట్ దిస్ గవర్నమెంట్ remains fully committed to protecting both people and wildlife through scientific, humane and sustainable conservation measures. I dedicate the Guchimi Elephant Camp to the people of Andhra Pradesh with the hope that it will become a symbol of compassion, conservation and harmonious coexistence between humans and elephants.